బేరన్లోని అతి ముఖ్యమైన ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇదే బేరన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది బేరన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే మన వాళ్ళు అయితే షార్ట్ కట్లు అందరు కూడా ఇది మనమ్మ బిల్డింగ్ అని పిలుస్తారు. వాస్తవంగా చూసుకుంటే మనం బేరన్లో ఉండబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలి లోపలికి వెళ్ళాలని సాహసం అయితే మనం చేయలేము, మనం రాలేము, అసలు వీలు కాలేదు కూడా. అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఇక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగినాం, మరి అన్న లోపలికి వెళ్ళొచ్చా, మరి లోపలికి వెళ్ళి అదంతా తిరగచ్చా అంటే పర్వాలేదు, ఇది మాల్ లాంటిది, ఇలా అన్ని కూడా టూరిస్ట్ సంబంధించినవి ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మనం అవుతామా? అవకాశం వచ్చినాక మనం ఎందుకు చేట్టుకుంటాం. మొత్తం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మొత్తానికైతే బిల్డింగ్ మొత్తం గిరగిరా మొత్తం అయితే తిరిగేసినాం. తిరిగిన తర్వాత ఇంత దూరం వచ్చినాం, ఇందులోకి వచ్చినాం కదా, మరి టీ తాగుదాం, ఛాయ్ తాగుదాం అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్క ఛాయ్ అతి తక్కువ, అది కూడా తక్కువ రేటు 2 దినాలు అని చెప్పారు. మన 2 దినాలు అంటే దాదాపుగా ఇండియా 460 రూపాయలు అవుతాయి ఒక్క ఛాయ్. మరీ అంత కాస్ట్లీ ఛాయ్ అయితే మనకు వద్దు అని చెప్పి, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతకుముందు అన్నం తింటేనే 1 దినార్ 3 రూపాయలు అయింది. ఒక ఫుల్ మిల్స్ కు 1 దినార్ 3 రూపాయలు అయింది. ఇక్కడ ఓన్లీ ఛాయ్కే 2 దినార్లు అంటే కొంచెం చాలా కాస్ట్లీ అని చెప్పేసి వదిలేసాం. అయితే ఇంకేందంటే మన బేరన్ దేశానికే అతి ముఖ్యమైన బిల్డింగు ఇది. ఎందుకంటే ఈ బిల్డింగు బేరన్లో ఏ ప్రాంతం నుంచి చూసినా గానీ ఈ బిల్డింగ్ అయితే కనబడుతుంది. అంత పెద్ద బిల్డింగు. దుబాయ్ కి బుర్జ్ ఖలీఫా ఎట్లానో మన బేరన్కి అయితే ఈ బిల్డింగ్ అట్లా. ఎందుకు మంచి లొకేషన్స్ అన్నీ కలిపి ఒకటి ఫుల్ వీడియో చేసిన, అది మన ఛానల్లో ఉంటుంది. శ్రీధర్ బాణాల మన కొరుట్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే మరి బాయ్.